నా హెయిర్ చూసారా గైస్ ఇక్కడ ఎంత బావుందో! నేనిక్కడ అసలేం చెప్పాలనుకుంటున్నానంటే, నా హెయిర్ అసలు ఇంత సిల్కీగా ఉండడానికి రీజన్ ఏంటి అనంటే, అందరేమనుకుంటున్నారంటే నేను బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అనుకుంటున్నారు. కానీ నేను ఎటువంటి బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకోలేదు. అయినా నా హెయిర్ ఇంత సిల్కీగా ఉంటది. హెడ్ బాత్ చేస్తే పోయిద్దా అనంటే పోదు. చాలా న్యాచురల్‌గానే ఉంటది. నేను ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్స్ కానీ, కలర్ కానీ, బొటాక్స్ కానీ, కెరటిన్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్స్ నేనస్సలు చేయించుకోలేదు. నేనేం యూజ్ చేస్తాను అనేది మీకు కూడా కావాలి అనంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా వీడియో మొత్తం చేసి పెడతాను మీకు క్లారిటీగా. అసలు నేనెలా నా హెయిర్‌ని మేనేజ్ చేస్తాను అనేది. నాకు నాకు తెలిసినంత ప్రకారం అయితే నేనైతే బొటాక్స్, కెరటిన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ నేను ఒ ఎక్స్‌పెన్సివ్ అనుకుంటాను. బికాజ్ ఎందుకు అనంటే, ఆ ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అవన్నీ మనం చేయాలి, మెయింటైన్ చేయాలి, ఆయిల్ పెట్టుకోకూడదు, ఆ షాంపూస్ వాడాలి. ఇవన్నీ చాలా బడ్జెట్ హై ఎళ్ళిపోతాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి గైస్. నేను చెప్తాను. అలా చాలా బావుంటది. మీకు కూడా కావాలని నా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో చేస్తాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళైతే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. బై బై. డు సబ్స్క్రైబ్ మై